హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. శరన్నవరాత్రులలో 3వ రోజు అమ్మవారిని చంద్రఘంటాదేవిగా పూజిస్తాము. చంద్రఘంట అంటే అర్ధ చంద్రాకారంతో గంట కలిగి ఉన్నది అని అర్థము. అమ్మవారిని చంద్రకండ, చండిక, రణచండి అని కూడా పిలుస్తారు. ఈ అమ్మ ధైర్యానికి, శక్తికి, తేజస్సుకు ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఆమె తన తేజస్సుతో పూజించిన వారి పాపాలు, ఈతి బాధలు, రోగాలు, మానసిక రుగ్మతలు, భూతభయాలు దూరం చేస్తుంది అని నమ్ముతారు. పురాణాల ప్రకారము శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తర్వాత ఆమె ఎంతో సంతోషిస్తుంది. పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకాదేవి, హిమవంతులు కూడా పెళ్లికి అంగీకరిస్తారు. పెళ్లి రోజున శివుడు దేవతలతోనూ, మునులతోనూ, తన గణాలతోనూ, శ్మశానంలో తనతో ఉండే భూత, ప్రేత, పిశాచాలతోనూ తరలి విడిదికి వస్తాడు. వారందరినీ చూసి పార్వతీ తల్లి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివుడికి కనిపించి తమ కుటుంబం భయపడకుండా ఉండేలాగా తన వేషం మార్చుకోమని ఆయనను కోరుతుంది. అప్పుడు శివుడు రాజకుమారుని వేషంలో లెక్కలేనన్ని నగలతో తయారవుతాడు. అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత శివపార్వతులు వివాహం చేసుకుంటారు. అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రఘంట అవతారం ఎత్తారు. శివపార్వతుల కుమార్తె కౌశికిగా దుర్గాదేవి జన్మించింది. శుంభ నిశుంభులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు. ఆమె యుద్ధం చేస్తుండగా ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు. ఆమెను తన తమ్ముడు నిశుంభునకు ఇచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకుని ధూమ్రలోచనుణ్ణి కౌశికిని ఎత్తుకుని రమ్మని పంపిస్తాడు. అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంటాదుర్గ అవతారం ధరించి ధూమ్రలోచనుణ్ణి, అతని పరివారాన్ని సంహరిస్తుంది. అలా శుంభ నిశుంభులతో యుద్ధంలో నవదుర్గ అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంటాదుర్గ అవతారం ఎత్తారు అమ్మవారు. మనకు అమ్మవారు ఏం బోధిస్తున్నారు అంటే, గంట శబ్దము అంటే అవగాహన, ఎరుక కలిగిస్తుంది మనకి. అంటే మన జీవితంలో అలసట, మాయలో పడకుండా మనం మేల్కోవాలి అని చెప్తున్నారు. శాంతి శక్తుల కలయిక అమ్మవారు. అంటే లోపల శాంతంతో బయట శక్తితో ఉండమని మనకి బోధిస్తున్నారు. మెడిటేషన్, ధ్యానం చేస్తూ మనసును ఎప్పుడైతే శాంతపరుస్తామో జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యలతో ధైర్యంగా పోరాడగలుగుతాము అని చెప్తున్నారు. మనసు ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో మనలో దైవశక్తి పనిచేస్తుంది అని అమ్మవారు మనకి బోధిస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.